నువ్వే లేకపోతే వీడింత త్వరగా దొరుకుండేవాడు కాదు. నువ్వెవరు, నీకు వాడికి ఏంటి సంబంధం, ఇవేవి నాకు అవసరం లేదు. వాడు నాకు వదిలేసేళ్ళు. కుదరదు. నీకు వీడికి ఏ సంబంధం లేదు. వెళ్ళు. నువ్వు ఇప్పుడే ఇక్కడే వాడిని వదిలేసేళ్ళు. నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదు. తెలుసు. పగ తెచ్చుకోవాలనే కసి, చంపాలన్న పిచ్చి. అది పిచ్చి కాదు, బాధ. అన్నీ పోగొట్టుకున్న బాధ. అది నీకు అర్థం కాదు. అనుభవిస్తే గానీ అర్థం కాదు. నాలాగా ప్రేమించిన వాడు దూరం అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఇంకెవరికీ రాకూడదు. వెళ్ళు. ఇది వాడు ఆలోచించుండాలి. లేదే. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. పగ తెచ్చుకోవాలన్న ఆలోచన నేను చంపేస్తుంది. నీ చావుకు నువ్వే కారణం అవ్వకు. వెళ్ళు. నేనెప్పుడో చచ్చిపోయాను. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా? ఒక ప్రాణం తీయడం గురించి మాట్లాడుతున్నావు. వద్దు, వదిలే. లేదు, పోయిన ప్రాణం గురించి మాట్లాడుతున్నా. చూడు, ఒక ప్రాణం తీయాలనుకోవడం సులభం. నిజానికి అది వేరేలా ఉంటుంది. నిజం వేరు, ఆలోచన వేరు. అర్థం చేసుకో. నేను నిజమనే బాధలో బ్రతుకుతున్నాను. నా బాధ నీకు ఇంకా అర్థం కాలేదు. వీడిని చూసినప్పుడల్లా వీడి నాన్న మొహంలో సంతోషం, నవ్వు గుర్తొస్తున్నాయి. అవి వాడికి ఉండకూడదు. వినోద్లే. వద్దు ఈశ్వర్. వదిలే. ఈశ్వర్ వద్దు. కూర్చో. Iman, you okay? Let's go.
గాల్లో తేలే పరిమళల్లా నా దరికిరా తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా మారే